హే ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ హోప్ మీ అందరూ బాగున్నారని అండ్ సేమ్ టైం మేము కూడా చాలా బాగున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ వీడియోస్ అన్నిటికీ కూడా రియలీ మీన్స్ ఏ లాట్ అండి. థ్యాంక్ యూ. వెల్ నౌ కమింగ్ బ్యాక్ టు వీడియో, మీకు టైటిల్ చూడగానే అర్థమై ఉంటుంది కదా వీడియో ఏంటి అని చెప్పి. ఎస్ అండి, ఇది అయితే రీసెంట్గా కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాము, దాని డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ ఎక్కడ తీసుకున్నాము, ఆ పర్టిక్యులర్ షాప్ అండ్ ఆ పర్టిక్యులర్ స్ట్రీట్తో మాకున్న రిలేషన్ అవంతా కూడా చెప్తాను. అండ్ ఎండ్ ఆఫ్ ద వీడియోలో నేను తీసుకున్న డ్రెస్సెస్ వేసుకొని కూడా చూపించాను. లైక్ నేను ట్రై చేసినప్పుడు ఇలా వీడియో కూడా తీసుకున్నాను, అవన్నీ కూడా ఇంక్లూడ్ చేశాను. సో నా ఈ డ్రెస్సెస్ తీసుకునేదైతే నేను కడపలో తీసుకున్నాను. మోస్ట్లీ కడపలో ఉండే వాళ్ళకైతే ఆల్రెడీ తెలుసుంటుంది ఎక్కడ ఈ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ దొరుకుతుందని చెప్పి. వైవి స్ట్రీట్ అండి. వైవి స్ట్రీట్లో ప్రేమ్ ఫ్యాషన్స్ అండ్ ఇంకా కొన్ని స్టోర్స్ ఉంటాయి లైక్ మాధురి, మిలాన్ అలా అని చెప్పేసి మన్ మందిర్ అని. బట్ మేము వెళ్ళిన పర్టికులర్ షాప్ అయితే ప్రేమ్ ఫ్యాషన్స్. ఈ పర్టిక్యులర్ స్టోర్తో అయితే నాకు ఆల్మోస్ట్ 15+ ఇయర్స్ ఆఫ్ రిలేషన్ ఉంది. లైక్ లాంగ్ బ్యాక్ మనకి లాంగ్ డ్రెస్సెస్ అన్నీ దొరికేవి కదా, అనార్కలి టైప్ డ్రెస్సెస్, లైక్ రెగ్యులర్ టాప్స్, ఇవన్నీ ఎప్పుడూ అక్కడే తీసుకునే వాళ్ళము. లైక్ మా స్కూలింగ్ అండ్ ఇంటర్ కాలేజ్ వరకు మోస్ట్లీ అనార్కలి డ్రెస్సెస్ అంటే ఇక్కడికే వెళ్ళే వాళ్ళము. బట్ ఇప్పుడు ఏంటంటే చాలా చాలా ఫ్యాన్సీ షాప్స్ అన్నీ వచ్చేయడంతో మేము కూడా చాలా తగ్గించేసాము అసలు వెళ్ళడం. బట్ కానీ ఆల్ ఆఫ్ సడన్ అటు పక్కకి ఏదో పని ఉందని చెప్పి వెళ్ళాము. బట్ మాకు చాలా మెమరీస్ ఉంటాయి కదా, ఆల్మోస్ట్ 15 ఇయర్స్ నుండి వెళ్తున్నామని. సో సడన్గా అలా వెళ్దాము అని చెప్పి అయితే వెళ్ళాము. సో దెన్ మేము అడిగిన డ్రెస్సెస్ అయితే అక్కడ లేదు, బికాజ్ అనార్కలి ఇప్పుడు తెప్పించట్లేదంట, స్టాప్ చేసేసాము. బట్ వీ హ్యావ్ ఇట్లా 3-పీస్ కుర్తా సెట్ బెనారస్ అండ్ మంచి ఫ్లోరల్ కాంబినేషన్స్లో ఉన్నాయి, చూస్తారా అని చెప్పి అయితే చూపించారు. ఓ మై గాడ్, రియలీ బెనారస్ ఫ్యాబ్రిక్స్ అయితే ఎంత బాగున్నాయో. లైక్ 3-పీస్ కుర్తా సెట్ అండి, టాప్ బాటమ్ అండ్ దుపట్టా చాలా గ్రాండియర్గా ఉన్నాయి అండ్ చాలా సాఫ్ట్గా కూడా ఉంది ఫ్యాబ్రిక్. సో అన్నీ ట్రై చేసి ఫైనల్లీ అయితే కపుల్ ఆఫ్ దెమ్ పిక్ చేసుకున్నాను. ఏం తీసుకున్నాను అని కూడా అయితే నేను ఎండ్ ఆఫ్ ద వీడియోలో అయితే చూపించాను. డ్రెస్సెస్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ డ్రెస్ కూడా చాలా బాగుంది. కొన్ని ఫ్లోరల్ ఉన్నాయి, కొన్ని ప్రింటెడ్ ఉన్నాయి అండ్ కొన్ని బెనారస్, స్పెషల్లీ బెనారస్ డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి. దట్ టు ఇన్ 3-పీస్ అండి. చాలా సాఫ్ట్ అండ్ ఆ ఫ్యాబ్రిక్ని మనం చాలా బాగా ఫీల్ అవ్వచ్చు, అంత సాఫ్ట్గా ఉంది. కొన్నిటికి ఏంటంటే కైండ్ ఆఫ్ అనార్కలి డిజైన్ వచ్చింది, ఓన్లీ యోక్ పార్ట్ మాత్రం కొంచెం డీటెయిలింగ్ ఇచ్చేసి హై నెక్ అలా కూడా ఉన్నాయి. బట్ అలా సింపుల్గా ఉండే వాటికి ఏంటంటే దుపట్టా చాలా గ్రాండియర్గా ఇచ్చారు. అండ్ మోస్ట్లీ ఇక్కడ చూసిన అన్ని డ్రెస్సెస్ కూడా ఏంటంటే 3-4 లైక్ కొన్ని అయితే ఇలా 2000 నుండి కూడా ఉన్నాయి. పర్టికులర్గా నేను తీసుకున్న బెనారస్ అయితే ఐ థింక్ 3200, 3300 అలా ఉన్నాయి. ఇక్కడున్న ఈ బ్లూ డ్రెస్ కూడా చూసారు కదా, యోక్ పార్ట్ ఎంత బాగా ఎలివేట్ చేశారు విత్ డబల్ లైన్ నెక్ డిజైన్ తోటి. అండ్ దీనికి దుపట్టా కూడా చాలా గ్రాండియర్గా వచ్చింది, బికాస్ యోక్ పార్ట్ నుండి కిందకి మొత్తం ప్లెయిన్ ఉంది కదా. సో దుపట్టా బాగా డిజైన్ చేశారు. అండ్ కపుల్ ఆఫ్ దెమ్ అయితే ఇలా ఓన్లీ 2-పీస్ సెట్స్ కూడా ఉన్నాయి, టాప్ అండ్ బాటమ్. కొన్నిటికి టాప్, బాటమ్ అండ్ దుపట్టా కూడా ఉంది. మేము లైక్ మా స్కూలింగ్ అండ్ కాలేజ్లో ఉన్నప్పుడైతే మార్నింగ్ 10కి అంతా వెళ్ళిపోయే వాళ్ళము, ఈవినింగ్ 4-5 వరకు 1 ఆఫ్టర్ 1 ఒక షాప్ నుండి ఇంకొక షాప్కి అలా లైక్ 4-5 షాప్స్ ఉంటాయి సేమ్ లైన్లో. అండ్ మోస్ట్లీ సిమిలర్గానే దొరుకుతాయి, బట్ దేంట్లో బెస్ట్ ఉంది ఇంకేదైనా చూద్దాము అని చెప్పి అలా అంతసేపు వాళ్ళు చూపిస్తారు కదా, అందుకోసం అని చెప్పి ఒకటి తీసుకుంటాం ఒక షాప్లో, ఇంకా ఏదైనా నచ్చితే వస్తామని చెప్పి పక్కన ఇంకా కొన్ని షాప్స్కి వెళ్ళి చూసి అక్కడేం నచ్చలేదంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి తీసుకోవడం. అండ్ వీళ్ళ దగ్గర ఒక బెస్ట్ పార్ట్ ఏంటంటే వాళ్ళే సైజెస్ కొంచెం ఎగ్జాక్ట్గా దొరకవు, కానీ వాళ్ళే ఫిట్టింగ్ అంతా చేపిచ్చేస్తారు, హ్యాండ్స్ అటాచ్ అంతా చేసి ఇచ్చేస్తారు. నేను తీసుకునే డ్రెస్సెస్కి కూడా ఏంటంటే స్లీవ్స్ ఉన్నాయి, కంప్లీట్ స్లీవ్లెస్ ఉన్నింది. కాకపోతే ట్రెడిషనల్ డ్రెస్ కదా అని చెప్పి నేను హ్యాండ్స్ కావాలని అడిగాను. సో హ్యాండ్స్ కూడా స్టిచ్ చేపించి ఇచ్చేసారు. ఇక్కడ చిన్నపిల్లల ఫ్రాక్స్ కూడా చాలా చాలా బాగుంటాయి, ఎస్పెషల్లీ గాగ్రా టైప్, లెహెంగా అలా అంటాం కదా,
పిల్లలకి స్టార్ట్స్ ఫ్రమ్ 1500, 2000 అలా. ఆహ్, ఇలాంటి షాప్స్‌లో ఏమైనా కంఫర్ట్‌నెస్ ఉండదా? లేకపోతే సాఫ్ట్‌గా ఉండదు పిల్లలకి అని అస్సలు అనుకోకూడదు. నేను కూడా అలా అనుకోని అసలెప్పుడు వెళ్ళలేదు ఈ మధ్యలో. పాపకైతే నాట్ ఈవెన్ ఒక్క డ్రెస్ కూడా కొనలేదు. బట్ చూసిన తర్వాత చాలా బాగున్నాయి అనిపించింది. సో, యాహ్! ఇక్కడ ఈ పర్పుల్ డ్రెస్ కూడా చాలా బావుంది. కానీ బాటమ్ కొంచెం పర్ఫెక్ట్‌గా లేదు అనిపించింది. అందుకే దాన్ని అవాయిడ్ చేశాను. ఇక్కడ ఇది అయితే ఓన్లీ జస్ట్ కుర్తా అండి. జస్ట్ ఓన్లీ టాప్. ఫుల్ లెంత్ వచ్చేస్తుంది. లైక్ స్ట్రెయిట్ కట్ టైప్‌లో. జస్ట్ ఐ థింక్ 1300 ఆర్ 1400 అలా ఉంది. యాక్చువల్లీ చాలా బాగా అనిపించింది. ఆఫ్టర్ 5-6 ఇయర్స్ బ్యాక్ మళ్ళీ ఆ స్ట్రీట్‌కి వెళ్ళడం, లైక్ స్ట్రీట్ ఫుడ్‌ని బాగా ఎంజాయ్ చేసి, మంచిగా షాపింగ్ చేసుకొని రావడం చాలా బాగా అనిపించింది. ఎప్పుడు చిన్నప్పుడు ఆల్మోస్ట్ మార్నింగ్ వెళ్ళిపోయి ఈవినింగ్ వరకు షాప్ చేసుకునేవాళ్ళము. నాన్న ఒకవేళ ఫోన్ చేస్తే గూడా ఇంకా అసలు స్టార్ట్ అయిపోయామని చెప్పేవాళ్ళం. కానీ స్టార్ట్ కూడా అయ్యిండము. ఇంకా 10 మినిట్స్‌లో వచ్చేస్తామని చెప్పడం అలా చేసేవాళ్ళం. బట్ ఆ ఎక్స్‌పీరియన్స్ అండ్ ఆ ఫీల్ మళ్ళీ వెళ్ళినప్పుడు చాలా బాగా అనిపించింది. అండ్ షాప్స్‌లో కూడా ఏంటంటే ఓనర్స్ ఉంటారు కదా! వాళ్ళు ఆల్మోస్ట్ గుర్తుపట్టారు. మీరు ఇదివరకు వచ్చేవాళ్ళు కదా! లైక్ ఇట్లా మీ పేరెంట్స్ మీరు అని చెప్పి. కానీ ఇప్పుడేంటంటే నేను అండ్ మా సిస్టర్ మాత్రమే వెళ్ళాము. అమ్మ వాళ్ళు రాలేదు. సో, మోస్ట్‌లీ అమ్మ వాళ్ళని చూస్తే బాగా గుర్తుపట్టిండేవాళ్ళు. అలా వాళ్ళు అడగడం చాలా బాగా అనిపించింది. మనం టూ మెనీ ఫ్యాన్సీ షాప్‌కి వెళ్తుంటాం గానీ అంత బాగా గ్రీట్స్ మనకి రావనిపించింది నాకు. బట్ యాహ్! ఇక్కడ వెళ్ళినప్పుడు ఆ ఫీల్ అది బాగా అనిపించింది. అలా బాగా హ్యాపీగా షాపింగ్ చేసుకొని అన్ని షాప్స్ లైక్ స్కూలింగ్‌లో లాగా, చిన్న పిల్లల్లాగా నా పిల్లల్ని నేను ఇంట్లో వదిలేసి, మా సిస్టర్ కూడా ఇంట్లో వదిలేసి, ఓన్లీ మేమిద్దరం మాత్రమే ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ తర్వాత అలా ఫ్రీగా షాపింగ్ చేశాము. అండ్ ఆ ఫీల్ మాత్రం చాలా చాలా బావుంది. అండ్ ఆహ్, కొంచెం సేపయినా వి హ్యావ్ లైక్ చాలా మెమరీస్ లైక్ బాగా స్ట్రీట్ ఫుడ్ ఎంజాయ్ చేశాము. అండ్ నచ్చినవన్నీ షాప్ చేశాము. అండ్ మోరోవర్ ఏంటంటే కిడ్స్ వచ్చిన తర్వాత ఆ ఫ్రీడమ్ అండ్ ఆ ఫ్రీనెస్ బాగా మిస్ అయ్యాము మేము. ఈవెన్ దో ఇట్స్ లైక్ కొన్ని అవర్స్ అయినా చాలా బాగా స్పెండ్ చేశామనిపించింది. ఓన్లీ నేను అండ్ మా సిస్టర్ మాత్రమే. మోస్ట్ ఆఫ్ ద డ్రెసెస్ అన్నిటికీ కూడా ట్యాగ్స్ చూపించానండి. అందుకోసమే నేను ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ డ్రెస్‌కి మెన్షన్ చేయలేదు. ఒకసారి కొంచెం క్లోజప్‌లో చూడండి. ఐ థింక్ అన్ని డ్రెసెస్‌కి నేను ట్యాగ్స్ అయితే చూపించాను. అండ్ వీళ్ళ దగ్గర బల్క్ ఆఫ్ స్టాక్ ఉంటది. మనకి ఏ టైప్ ఆఫ్ వెరైటీ కావాలన్నా. ఐ థింక్ కడపలో ఉండే వాళ్ళకి అండ్ అరౌండ్ ఉన్న వాళ్ళకి ఈ షాప్స్ అన్నీ చాలా ఫెమిలియర్‌గా ఉంటుంది. వైవి స్ట్రీట్ అంటే ఆల్మోస్ట్ ఇంకా అందరికీ బాగా తెలిసుంటుంది. స్పెషల్లీ లాంగ్ ఇయర్స్ బ్యాక్ ఒక 5, 6 ఇయర్స్ బ్యాక్ అనార్కలి ట్రెండ్ అయితే చాలా బాగా జరిగింది ఇక్కడ. అండ్ ఆఫ్టర్ దట్ ఇప్పుడు ఈ కుర్తా సెట్స్ అండ్ టాప్స్ ఇదే స్టోర్ వాళ్ళు ఇంకా శారీస్, కైండ్ ఆఫ్ ఫ్యాన్సీ శారీస్ అండ్ కొంచెం పట్టు శారీస్ అలా కూడా కలెక్షన్ స్టార్ట్ చేశారు. మెయిన్‌గా 4 షాప్స్ ఉంటాయండి. 4 స్టోర్స్ ఉంటాయి. లైక్ మిలాన్, ప్రేమ్ ఫ్యాషన్స్, మాధురి డ్రెసెస్ అని చెప్పి అండ్ ఇంకొకటి మన్మందిర్. ఈ 4 స్టోర్స్‌లో మనకి చాలా బాగా అండ్ చాలా మంచి ఆప్షన్ దొరుకుతుంది. స్పెషల్లీ పిల్లలకి కూడా గాగ్రా టైప్ ఆఫ్ డ్రెసెస్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ ఇంకా కొన్ని డ్రెసెస్ నాకు కలర్‌ఫుల్‌గా అనిపిస్తే అవి కూడా చూయించమని చెప్పి అడుగుతున్నాను. ఈ పాటికే నేను ఆల్మోస్ట్ నాకు కావాల్సిన డ్రెసెస్ అన్నీ సెలెక్ట్ చేసుకున్నాను. మోర్ దాన్ ఒక 50 ప్లస్ ఆఫ్ డ్రెసెస్ అయితే చూసాను. సో, నాకు కావాల్సినవి నేను పిక్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ వేసుకొని కూడా చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఈ బెనారస్ డ్రెస్ అండి. ఇట్స్ 3 పీస్ కుర్తా సెట్. టాప్, బాటమ్ అండ్ దుపట్టా. చాలా చాలా బాగుంది. దుపట్టాకు కూడా చిన్ని చిన్ని హ్యాంగింగ్స్ అండ్ ఆల్ ఓవర్ దుపట్టా మొత్తం కూడా ఇలా డిజైన్ వచ్చింది. చాలా బాగుంది. టాప్‌కి యోక్ పార్ట్‌లో మిడిల్ లైన్‌కి ఏంటంటే కొంచెం ఎంబ్రాయిడరీ కైండ్ ఆఫ్ డీటైలింగ్ వచ్చింది. ఐ థింక్ అది 3-4-5 అనుకుంటాను. ఇది కూడా ఇంకొక డ్రెస్ ఇన్ గ్రీన్ కలర్. చాలా చాలా బాగుంది. చాలా ట్రెడిషనల్‌గా కూడా ఉంది. 3-4-5 అనుకుంటాను ఇది ప్రైస్. అగైన్ 3 పీస్ సెట్.
ఇది టాప్‌కి ఎక్కువ డీటెయిలింగ్ హైలైట్ చేశారు కదా! సో, దుపట్టా జస్ట్ ఫాలోయింగ్ బార్డర్ ఇచ్చేసి అలా ప్లెయిన్ ఇచ్చేశారు. యోక్ పార్ట్ మాత్రం ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అగైన్ చాలా బావుంది. నేను ఆ గ్రీన్ అండ్ బేబీ పింక్ 2 తీసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్న ఈ పింక్ నేను తీసుకోలేదు. వేసుకొని చూసినప్పుడు చూడటానికి బావుండింది. వేసుకొని చూసినప్పుడు నాకెందుకో సెట్ అవ్వలేదు అనిపించింది. అగైన్ ఇట్స్ ఎ 3 పీస్ సెట్ బట్ స్టిల్ నాకు లుక్ అంత బాగలేదు అనిపించింది. అన్నిటికి వేసుకొని చూసినప్పుడు ఏంటంటే కంప్లీట్ స్లీవ్‌లెస్ ఉండినాయి అండ్ వాళ్ళే హ్యాండ్స్ కూడా అటాచ్ చేసి ఇచ్చేశారు విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనం ఏదైతే డ్రెస్‌కి పే చేస్తామో అది. అండ్ ఇక్కడ చూపిస్తున్న ఈ లెమన్ యెల్లో కూడా తీసుకున్నా. ఇది కూడా అంతే. ఐ థింక్ బిలో 4000 అలా వచ్చింది. సో, నేనైతే ఈ 3 డ్రెసెస్ తీసుకున్నాను. ఎలా అనిపించింది నా సెలెక్షన్ అండ్ ఇక్కడ చూపించిన డ్రెసెస్ అనైతే కామెంట్ చేయండి. మీలో ఎవరికైనా వైవి స్ట్రీట్‌తో ఈ రిలేషన్ ఉంటే కూడా కామెంట్ చేయండి. I think that's it for today's vlog. Thank you so much. Thank you for all your love and support.